ఎక్కడో ఒకడు గంజాయి తాగుతూ పట్టుబడతాడు. ఆ గంజాయితో ఇదిగో రాష్ట్రమంతా గంజాయి, జగన్మోహన్ రెడ్డి గంజాయి అమ్ముతున్నాడు. లేకపోతే ఎక్కడో ఒకడు మందు తాగి వాళ్ళ భార్యనో, ఇంట్లో వాళ్ళనో ఎవరినో చంపుతాడు. అది మామూలుగా లోకల్ క్రైమ్. కానీ ఇదిగో రాష్ట్రమంతా మహిళలకి రక్షణ ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి నీ సైకో పాలనలో. ఇది చంద్రబాబు గారు. ఆ చంద్రబాబు గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళ మహిళా నాయకులు. ఇలాగే కదా గతంలో స్టేట్మెంట్లు. ఇప్పుడు మర్డర్లు జరగట్లేదా? ఇప్పుడు గంజాయి దొరకట్లేదా? కల్తీ లిక్కర్ కూడా దొరుకుతోంది కదా! అట్లాగే ఇప్పుడు డ్రగ్స్ దొరకట్లేదా? కానీ వీటన్నిటిని నియంత్రిస్తున్నాం. అప్పుడు కూడా పోలీసులు పట్టుకుంటారు. అప్పుడు నియంత్రించడం కాకుండా అదంతా జగనే జయించాడు అన్నటువంటి ప్రచారం. ఇప్పుడు మేము అద్భుతంగా చేస్తున్నామని చెప్పడం. ఇది ఒక మైండ్ గేమ్. ఆయన పదే పదే మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22ఏలో ఉన్నటువంటి భూముల్ని తీసేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే 22ఏలోకి పెట్టింది చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తే నేను తీసుకొచ్చానని చెప్తాను. అప్పట్లో రీసర్వేకి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తే అది బూతు, అది దుర్మార్గం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇప్పుడు అదే రీసర్వే చేపిస్తారు. ఆ రోజున స్మార్ట్ మీటర్లు తప్పు, అవసరమైతే పగలగొట్టండి, ఇదంతా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నమ్మేస్తున్నాడు అని చెప్పినటువంటి చంద్రబాబు లోకేష్ ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లు బాగా వాడండి, మీకు బాగా కరెంటు ఆదా వస్తుందని చెప్పి మైకులు పెట్టి అనౌన్స్మెంట్లు చేపిస్తారు. అలాగే ఆ రోజున పరకామణి గురించి మాట్లాడింది ఒకటి, ఇప్పుడు పరకామణి గురించి మాట్లాడేది ఒకటి. ఆ రోజు శ్రీవాణి గురించి మాట్లాడేది ఒకటి, ఈ రోజు శ్రీవాణి గురించి మాట్లాడేది. ఓవరాల్‌గా ప్రతి అంశంలో నాడు ఏదైతే ఇప్పుడు మద్యం, ఆ రోజున తక్కువ రేటుకి మద్యం, నాణ్యతాయుతమైన మందు. ఇప్పుడేం జరుగుతున్నది? తక్కువ రేటుకి దొరుకుతున్నదా? బా దాని మీద ఉన్న రేటు కంటే ఎక్కువకు అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చారే. మరి ఇవన్నీ ఏంటి? అంటే ప్రతిపక్ష పాత్ర వైసీపీకి తక్కువొచ్చు. ప్రతిపక్ష పాత్ర టీడీపీకి ఎక్కువొచ్చు. అదే సందర్భంలో ఓ దుష్ప్రచారం ప్రారంభించడం, ఆ ప్రారంభించిన దుష్ప్రచారాన్ని ప్రతి ఒక్కళ్ళ నోట్లో అంటే అది అబద్ధమని తెలిసినా పదే పదే మాట్లాడుతూ ఉంటే అబద్ధం నిజమైపోతుంది. ఎన్టీ రామారావుని నీచుడిగా చిత్రీకరించిన, అదే ఎన్టీ రామారావు దేవుడిగా చిత్రీకరించిన, రాజశేఖర రెడ్డిని నీచుడిగా చిత్రీకరించిన, జగన్మోహన్ రెడ్డిని నీచుడిగా చిత్రీకరించిన, అది కొనసాగిస్తూ ఉంటారు. నరేంద్ర మోడీని నీచుడిగా చిత్రీకరిస్తారు, ఆ తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ ఇప్పుడు దేవుడు అవుతారు. పవన్ కళ్యాణ్ని నీచుడిగా చిత్రీకరిస్తారు, ఇప్పుడు దేవుడు అవుతారు. ఆ రోజున వాళ్ళే మాట్లాడతారు, ఈ రోజున వీళ్ళే మాట్లాడతారు. అది ఒక మైండ్ గేమ్. అలా పదే పదే అదే మాట అలాగే మాట్లాడుతూ ఉంటుంటే ఏమోలే కాబోల్లే అనేటటువంటి బాబు గారి వ్యూహం ఒకటే. జగన్ అనేటటువంటి వాడు ని చూసి చంద్రబాబును ఓటేయాలి, బాబు పరిపాలనను చూసి కాదు. ఇది వైసీపీ గ్రహించాల్సిన అంశం.